అందరికీ నమస్కారం. ఇండియాలో టెక్ హబ్ అనగానే మనకి ఏ ఊర్లు గుర్తొస్తాయి? ఖచ్చితంగా బెంగళూరు, హైదరాబాద్, పూణే కదూ? కానీ ఈ లిస్ట్లోకి సముద్ర తీరం నుంచి ఒక కొత్త ప్లేయర్ చాలా వేగంగా దూసుకొస్తున్నాడు. సో ఈరోజు మనం వైజాగ్ సాధిస్తున్న ఈ అద్భుతమైన టెక్నాలజీ ప్రగతి గురించి మాట్లాడుకుందాం. అవును, చాలా ఏళ్లుగా మన టెక్ ఇండస్ట్రీ అంతా కొన్ని పెద్ద నగరాల చుట్టూనే తిరిగింది. కానీ ఇప్పుడు ఆ సీన్ మొత్తం మారుతోంది. ఇప్పటికే టాప్లో ఉన్న టెక్ హబ్స్కి ఒక గట్టి పోటీ ఇస్తూ ఒక కొత్త కంటెండర్ బరిలోకి దిగుతున్నాడు. అయితే ఈ కొత్త మార్పును మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం పాత కథలోకి వెళ్ళాలి. అసలు ఇండియా టెక్ మ్యాప్ ఇప్పటిదాకా ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. ఇది మనందరికీ తెలిసిన స్టోరీనే. దేశంలో చిన్న చిన్న పట్టణాల నుంచి, నగరాల నుంచి టాలెంటున్న టెక్ ప్రొఫెషనల్స్ అంతా మంచి అవకాశాల కోసం బెంగళూరు, హైదరాబాద్ లాంటి పెద్ద సిటీస్కి వెళ్ళిపోతున్నారు. దీన్నే మనం బ్రెయిన్ డ్రెయిన్ అంటాం. దీనివల్ల ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది. ఈ టాలెంట్ అంతా ఒకే చోట పోగవడం వల్ల ఒక సీరియస్ ప్రాబ్లం వచ్చింది. టాలెంట్, ఇన్వెస్ట్మెంట్లు, కొత్త ఐడియాలు అన్నీ కొన్ని ప్రాంతాలకే వెళ్ళిపోవడంతో దేశంలోని మిగతా ప్రాంతాలు ఈ డిజిటల్ రేస్లో చాలా వెనుకబడ్డాయి. ఇది కేవలం ప్రాంతీయ అసమానత మాత్రమే కాదు, దేశం మొత్తం అభివృద్ధికి ఒక అడ్డంకిగా మారింది. కాని ఇప్పుడు ఈ కథలో ఎవరూ ఊహించని ఒక ట్విస్ట్ రాబోతోంది. ఈ ఇంబ్యాలెన్స్ని ఛాలెంజ్ చేస్తూ ఒక కొత్త పవర్ హౌస్ పుట్టుకొస్తోంది. ఒక సరికొత్త పోటీదారుడు ఫీల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఒక్క క్షణం ఆలోచించండి. బ్రేక్ టైంలో అలా బీచ్కి వెళ్ళి రిలాక్స్ అయి మళ్ళీ ఆఫీస్కి వచ్చి లేటెస్ట్ టెక్నాలజీ మీద కోడ్ రాసే అవకాశం ఎంత బాగుంటుంది! ఒకవైపు అందమైన ప్రకృతి, మరోవైపు అద్భుతమైన టెక్నాలజీ. ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోయింది కదా! ఆ నగరమే విశాఖపట్నం, మనందరి వైజాగ్. ఒకప్పుడు కేవలం స్టీల్ ప్లాంట్, పోర్ట్, ఒక టూరిస్ట్ ప్లేస్గా మాత్రమే తెలిసిన ఈ నగరం ఇప్పుడు సైలెంట్గా ఒక టెక్ విప్లవానికి సెంటర్గా మారుతోంది. దాని ట్రాన్స్ఫర్మేషన్ జర్నీనే ఒక అద్భుతం. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. ఒకప్పుడు పోర్ట్ నుంచి వస్తువులు ఎక్స్పోర్ట్ అయ్యేవి. ఇప్పుడు ఇక్కడ్నుంచి ఐడియాలు, కోడ్, ఇన్నోవేషన్స్ ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. వైజాగ్ తన పాత గుర్తింపుని నెమ్మదిగా మార్చుకుంటూ ఒక పవర్ఫుల్ టెక్ ఎకోసిస్టమ్గా తయారవుతుంది. సరే, ఇదంతా బావుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఇది ఎలా సాధ్యమవుతోంది? ఒక టూరిస్ట్ సిటీ సడన్గా టెక్ హబ్గా ఎలా మారుతోంది? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్పీడ్ గ్రోత్ వెనుక కేవలం ఒకే ఒక్క కారణం లేదు, చాలా అంశాలు కలిసి పనిచేశాయి. లోకల్ ఇన్నోవేషన్స్ నుంచి గవర్నమెంట్ సపోర్ట్ వరకు చాలా విషయాలు ఈ డిజిటల్ రైస్కి ఫ్యూయల్లా పనిచేశాయి. వాటిలో కొన్నేంటో చూద్దాం. ముఖ్యంగా 3 కారణాలున్నాయి. మొదటిది ఇన్నోవేషన్. ఇక్కడ కేవలం అవుట్సోర్సింగ్ పనులు మాత్రమే కాదు, ఫిన్టెక్, ఏఐ లాంటి కొత్త టెక్నాలజీస్లో సరికొత్త ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి. రెండోది వేగంగా పెరుగుతున్న టెక్ కంపెనీలు. అమెజాన్, ఐబిఎం లాంటి పెద్ద కంపెనీలతో పాటు చాలా స్టార్టప్స్ ఇక్కడ తమ ఆఫీసులను పెడుతున్నాయి. దీనివల్ల చాలా ఉద్యోగాలొస్తున్నాయి. ఇక మూడోది ప్రాంతీయ అభివృద్ధి. వైజాగ్ సక్సెస్ ఆ బ్రెయిన్ డ్రెయిన్ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తోంది. ఇక్కడి టాలెంట్ ఉన్నవాళ్ళిప్పుడు తమ సొంత ఊర్లోనే వరల్డ్ క్లాస్ జాబ్స్ చేయగలుగుతున్నారు. ఇది ప్రెజెంట్. కానీ వైజాగ్ కథ ఇక్కడితో అయిపోదు. ఈ సిటీ నెక్స్ట్ చాప్టర్ ఇంకా ఎగ్జైటింగ్గా ఉండబోతోంది. ఫ్యూచర్లో దీని పొటెన్షియల్ ఎలా ఉండబోతోందో ఒకసారి చూద్దాం. మనం తరచుగా డిజిటల్ విప్లవం అనే మాట వింటూ ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే టెక్నాలజీ ఒక నగరం యొక్క ఎకానమీని, లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చేయడం అన్నమాట. ఇప్పుడు వైజాగ్లో జరుగుతున్నది సరిగ్గా ఇదే. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. వైజాగ్ సక్సెస్ కేవలం ఒక సిటీ కథ మాత్రమే కాదు, ఇది ఫ్యూచర్ ఇండియా టెక్ సెక్టర్కే ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఇక్కడి విజయం ఇండోర్, కోయంబత్తూర్, జైపూర్ లాంటి టైర్ 2 నగరాలకు ఒక కొత్త ఆశను, ఒక కొత్త దారిని చూపిస్తుంది. ఇది దేశ టెక్ మ్యాప్నే మార్చేయగలదు.